చెప్పు తీసుకెళ్ళి నువ్వు బరిగొడ్లు తీసుకెళ్తా చెప్పు తీసుకెళ్ళి నువ్వు బరిగొడ్లు తీసుకెళ్తా కూడా తారదిస్తాము కూడా తారదిస్తాము నీ మీద పెట్టిస్తాము మీద పెట్టిస్తాము నీ మీద పెట్టిస్తాము చేస్తానికే ఎదురు గంజాయి నట్టేది ఏంద్రి మేము మండితే మంచం చేస్తానికే ఎదురు గంజాయి నట్టేది ఏంద్రి మేము కాదు ఆయన మొన్న ఏమైనా కర్రలు లేపి కర్రతో కొట్టబోతున్నాడుగా కొట్టేది నిన్ను చంపుతాం కూడా ఎందుకంటే ఎందుకు వస్తున్నావు ఆయన మొన్న కర్రలు లేపాడుగా కర్ర ఏంద్రా నిన్ను కొట్టలేదురా యాదవా ఆయన బావ అవుతాడా మా బావే సరే మాట చెప్తాను పెద్దనా ఏం మాట మామూలుగా 25 నువ్వు మాట వినవా ఏం మాట ఉడతలకి ఉచ్చలేసేవాడా ఉడతలకి ఉచ్చలేసేవాడా పెంట పోవు ముఖం కూడా సరిగ్గా చెప్పరా ఏం మాట చెప్పిందా ఆగలేడు ఈయన ఆగరా మీకు ఏం చెప్తావు కాదు చెప్పిందా ఆగలేవా దొంగ ఇడు మాదర్ చేదు దొంగలు చెప్పేది మన ఊర్లో మామూలుగా ఒక చోట గంజాయి నట్టియాలని చెప్పేసి వేరే వాళ్ళు వచ్చారన్నమాట గంజాయి మొక్కలు తెచ్చారు లారీలో దొంగతనంగా అంటే మేము ఇప్పుడు వాటిని నాటాలా నాటడానికి జనాలు కావాలి నువ్వు నాటు లేకపోతే తీసుకొని రా అమ్మ కడుపు మాట మమ్మల్ని పట్టించి జైలుకి కూడా పంపించాలని చూస్తాంటారా యాదవా పెద్ద మనిషి డబ్బులు బాగా ఇస్తారు ఏంది డబ్బులు ఇచ్చేది గబ్బిలి మొహం ఎట్టగా అంటాడు ఇగో ఈ గబ్బిలి మొహం ఎట్టగా అంటాడు ఇగో ఏదో మమ్మల్ని తీసుకెళ్లి జైలు దింగుతారు నువ్వు తెలత్తదా కాదు వంగ చెట్లు నాటినట్టు నాటుతాడు మొక్కలు అలాంటి మేము నాటం వంగ మొక్కలు నాటుతాడుగా వ్యవసాయం చేస్తావు నువ్వు వంట తీసి దాంట్లో మొక్క వేయడమే నీ మీద ఎవడు చెబుతాడు నాటితే డబ్బులు ఇప్పిస్తాం నువ్వే చెబుతావు మాకు లాస్ట్ వచ్చే లారీ వచ్చి రా బాబాయ్ మొక్కలు నాటితే కోట్లు వస్తాయి డబ్బులు రాము నేను చెప్పేది ఇప్పుడు రావుగా సాయంత్రం 6 గంటలకి నువ్వు వెళ్ళిపో గొడ్లు వెళ్తే వెళ్ళిపో మరి ఆయన ఏంది పోతా పోతా వెళ్తేనా ఏం చేస్తావా వెళ్తే ఏం చేస్తావురా గంజా నాడితే గంజా మొక్కలు లారీ వచ్చింది ఇగో చెప్పేదేనా అటు శ్రీశైలం అడవుల నుంచి తీసుకొచ్చారు కోట్లో ఉంటది సంవత్సరం నాటి వెళ్ళిపో చీకట్లో పని మళ్ళీ పెద్ద మమ్మల్ని పట్టిస్తాను ఈయన పగలే కాదు ఈయన పగలే కాదు చెప్పే నీతో మాకేం పని ఏం పని రాదు ముంగిసలు అమ్మేవాడా పెంట పోవు పోరా వెళ్ళామంటే మాత్రం బాగా నేను మర్యాద చెప్పింది ఏం మర్యాద నీకు నాకు మర్యాద ఇంద్ర ఈ డబ్బులు ఇప్పిస్తా పెదానా చూడు నువ్వు రామకలు గాని ఈయన తీసుకెళ్తా నీకు సంబంధం లేదు సంబంధం వెళ్ళు నువ్వు వెళ్ళిపో ఆయన రాకపోతే రాబో వెళ్ళమను డబ్బులు ఆయన వెళ్ళిపో చాలా డబ్బులు మనిషి మీదకి వస్తాయింద్రా నీ మీద కేసు పెట్టి చదువుతున్నా నీ మీద జైల్లో పడతా నీ మీద పెట్టిస్తాం నీ మీద పెట్టిస్తాం ఆగు నువ్వు చేస్తున్నా మా మీద పెడుతుంది కేసు కాదు మాట చెప్పి మీరేం తెలియదుగా డబ్బులు వస్తాయిగా డబ్బులు వస్తాయి కాదు డబ్బులు నువ్వు 10 కోట్లు మీరు ఎంత వస్తాయి నీకు పాపిడి పిల్ల అమ్మే కూడా చెప్పింది అర్థం కాదు నీకు
తాడదీస్తా చదువుతున్నా ఇద్దరం కలిసి కొడతాం రా నీ చదువుతున్నా మర్యాద చదువుతున్నా గంజాయి మొక్కలు మేము నాటే ఆయన తీసుకెళ్తాను నువ్వు తీసుకెళ్ళు ఆయన వచ్చేది ఆడకరా మీరు రారుగా జనాలు ఇద్దరు పంపి ఎలాగట్ల 4 గంటలకి కానరారు ఎవరికే లారీ వెనక్కి వెళ్ళిందానికి మీ ఇద్దరు మీద యువత ఎత్తుకెళ్ళి మేము పంపమన్నాం ఎవరు నేరుతూ ఇప్పుడు తిరిగి లారీ తిరిగి వెళ్తే మాకేందంట తిరిగి వెళ్తే బరిగొడ్లు కూడా ఎక్కిస్తా దాంట్లో ఎందుకు ఎక్కిస్తారు మా బరిగొడ్డ నా మాట ఈ ఆఫర్ ఎవరికి రాదు గంజాయి అంటే ఏదో నీకు మీ గంజాయి మండితే మంచం చేస్తానికే ఏదో గంజాయి నట్టేది ఏంద్రి మేము మండితే మంచం చేస్తానికే ఏదో గంజాయి నట్టేది ఏంద్రి మేము ఎవరిని పట్టిద్దామని ఎవరు నాశనం చేద్దామని వచ్చేవారు ఏడతా ఉన్నారు యాదవ ఎవరు జైలుకి పంపించి నువ్వు కమ్మ తెరుతావు జైలుకి పంపిస్తాను కమ్మ తెరుతా ఉంటారు యాదవ సిగ్గులేదా గుర్ర దొంగలు ఎవరు నీకు సిగ్గులేదు పెడతా ఇద్దరం పడగొడతావు నిన్ను ఇద్దరం పడగొట్టి నీకు మర్యాద నువ్వు పద లారీ వచ్చింది లారీ సరుకు నాటు వెళ్ళిపో నీ కాడకు ఇంకోసారి రా నేను నువ్వు రావద్దు అసలు బరిగొడ్లు రేపు పొద్దున కాన రాకుండా దానితో శ్రీశైలం పంపిస్తా నీ వల్ల మసాజ్ చేపించింది నా బరిగొడ్డ మసాజ్ చేసిందిరా నాటి కొండగో ఇప్పుడు కాదు తెల్లగట్ల ఏం చేస్తా హర్యానా తీసుకొస్తా ఖచ్చితంగా హర్యానా తీసుకురా నిద్రపోతున్నాం మేము నువ్వు కొడుతుంటే హర్యానా కొడుతుంటే మేము నిద్రపోతున్నాం ఏడా కొడుతుంటే హర్యానా కొడుతుంటే మేము నిద్రపోతున్నాం ఏడా ఏం చేస్తా మా దగ్గర కూడా ఉన్నాయి కత్తులు చెట్లు వచ్చినాయి వాళ్ళు పంపించేవాళ్ళు కాదు గుంట తీసుకుంటలే నీ పేరు చదువుతావా ఎవరో తెలిసే పెద్ద ముఖ్యమంత్రి నిన్ను బట్టుకతే మమ్మల్ని బట్టి నువ్వు పేడకల్లు పట్టి ఉంటారు పోలీసు పేడకల్లు ఏరుకుంటా నీకు తెలుస్తుంటే ఈడు నాటిస్తాడు మేము పోతావు నువ్వు కూలికి దూరేడా 10,000 5,000 ఇచ్చే అమ్మ గులుకుతుంది నువ్వు ఇచ్చే 10,000 మొక్క 10,000 డబ్బులు ఇప్పిస్తావా వద్దా పంపించి సంబంధం ఈయన నాకు ఎందుకు వెళ్తా నువ్వు ఆడదీస్తా లారీ వచ్చింది ఆయన తీసుకెళ్తా లారీ నీ మీద పెడతా నువ్వే తెప్పించావని చెప్పి నీ మీద పెడతాం ఇప్పుడు లారీ సరుకు తెచ్చావని చెప్పి లారీ సరుకు తెచ్చావు నీ మీద పెడతా నీ మీద పెట్టిస్తారా ఎవరు చేస్తారా చేస్తారా నువ్వు గన్నే దాటమైంది మా మీద చదువుతుంది ఏ అనుకోరా ఇప్పుడు తారదిస్తాము ఇప్పుడు తారదిస్తాము మాకెందుకు కాల్ చేస్తున్నా లారీ తెచ్చి మమ్మల్ని గంజాయి నాటమని లేదంటే మా మీద పెట్టిస్తా లారీయా పెట్టిస్తావురా గంజాయి అంటే ఏమనుకున్నావు పిల్లకాయలు మొత్తం 90% మొత్తం కోట్లు వస్తాయి ఏ బరుగొడ్లు ఏమవుతుంది కాదు బరుగొడ్లు అమ్మడి తిరిగి ఏమవుతుంది నీకు పట్టుకుంటే ఎట్లా అమ్ముతారు గంజి అసలు మన ఏరియాలో తనిఖీలే జరగవు పోలీసు గుర్తుపట్టరు చెప్పలు మాకు కూడా అర్థం అవుతుంది చెప్పరాలు అమ్మేవాడా ఎట్లా చెప్పు చెప్పురా ఎట్లున్నారు బోతులు కాసాను అది ఒక్కరి మేపోడా బోతులు కాసేవాడు ఉన్నట్టుంటారు ఆయన తీసుకెళ్తా నీకేం పని నీకేం పని మా మనిషి నీకేం పని రా
నిన్ను ఎత్తు రమ్మన్నాడు ఎందుకు రమ్మన్నాడు? మేము వెళ్తాం. ఆయన కాసుకోండి బరువు మేము కాసుకోం. నేను ఉంటానండి నీ దగ్గర నేను ఉంటానండి. నువ్వు నేను చెప్పినప్పుడు రా, నేను రాను. డబ్బులు ఇప్పిస్తా. చూడు ఆగుకో, నీకు డబ్బులు కావాలొద్దా? అర్థం అవుతుందా? ఏంది డబ్బులు లక్షలు వస్తాయి. లక్షలు వచ్చినా మాకు చూడు అయ్యా ఈడు మాట్లాడి చెడిపోతావు. ఈ మాట ఈడు మాట్లాడి కొంపలాడి పెడతాడు. అమ్మేవాడు తిరణాల బుట్ల నువ్వు అమ్మేవాడు నువ్వు తిరణాల దేశం మీద తిరిగి ఆడుకోరా. దేశం మీద తిరిగి ఆడుకో. ఎదవ దేశం మీద తిరిగి ఆడుకో. ఎవడు నాశనం చేద్దాం. ఏం చేస్తా? ఎవడు నాశనం చేద్దాం గంజాయి కేసులో పట్టించి మమ్మల్ని కమ్మ తిరగదామని చూస్తాను. గంజాయి లారీ గంజాయి మమ్మల్ని 4 గంటలకు వస్తే తెరుతుందా? మమ్మల్ని పట్టిద్దామనా? నడతావు దాక్షకాయలు తోటలో వేయాలి. నువ్వు కర్రలు గొర్రెలు తీసుకుని కొట్టావు ఈసారి పెద్ద నువ్వే సాక్ష్యం చెబుతున్నా. ఎత్తుకెళ్ళి పంచాయతీలో పెడతా. ఈసారి దెబ్బ వేసామంటే మాత్రం నువ్వే సాక్ష్యం. పోలీస్ స్టేషన్ లో కూడా పెడతా ఎత్తుకెళ్ళి. ఎందుకు వచ్చేది ఏంది? ఆయన పని చూపిస్తా. ఏం పని? అది మంచి పని కాదుగా. మరి మంచిదా ఇది? డబ్బులు వచ్చేది ఇగో ఈయన అంత ముందు వంగ చెట్లు నాటే అంట ఊర్లో. అట్ట నాటాలంట. నువ్వు రాకుండా వెళ్ళి చెబుతా. వెళ్ళు నువ్వు. తీసుకెళ్ళు తీసుకెళ్ళు పరిగొడ్లు తీసుకెళ్తా. తీసుకెళ్ళు పరిగొడ్లు తీసుకెళ్తా. పరిగొట్టి ఆట ఆడగాళ్ళకి వచ్చాడంటే ఆడ చోట గంజా నాటాలంట. లారీ పట్టుకొని నీ పేరు చెప్పి నేను గంజాయి నువ్వే నాటిస్తున్నావు చెబుతా. వెళ్ళి చెబుతా.